జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుక్కరాయి సముద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలు బాధితులుగా మిగిలిపోయాయంటూ ఆరోపించారు. జగన్ను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారంటూ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి తీవ్రని అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి తిరిగి మీ రుణం తీర్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టంలో పెట్టాలి అనే ధ్యేయంతో నేను పనిచేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి దళితులకు న్యాయం చేస్తానని చెప్పి దళితుల గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను దళితుల కోసం 27 స్కీములు తీసుకొచ్చాను. 27 స్కీములు రద్దు చేశాడు. దళితుల కోసం సబ్ ప్లాన్ లో ఒక్కొక్క సంవత్సరం 28,000 కోట్లు ఖర్చు పెడితే అవన్నీ కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. ప్రతి ఒక్క దళితుడికి అన్యాయం జరిగింది. ఇంకో పక్క మీకు విదేశీ విద్య పెట్టాను, ఆ పేరు కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాను. కానీ దుర్మార్గుడు వచ్చి అంబేద్కర్ గారి పేరు చేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని మీకు ₹1 ఇవ్వని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి.